ఈ నామినేటెడ్ పదవుల జాతర 35 కార్పొరేషన్ చైర్మన్ల నియామకం జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం 2 ఏళ్ల పాటు ప్రభుత్వంలో కొనసాగింపు అని కథనమైతే చూస్తున్నాం. ఇక 35 కార్పొరేషన్ చైర్మన్ల నియామకం నిన్న జీవో విడుదల చేసింది. దానికి సంబంధించిన అంశం కూడా పీడిఎఫ్లో వచ్చింది మనకైతే. ఇక తెలంగాణ రాష్ట్ర నామినేటెడ్ పదవుల జాతర నడుస్తుంది. వైఎస్ఆర్ జయంతి కనుక కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 3 నెలలుగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నేతలకు మార్చి నెలల్లో రావాల్సిన జీవో పాత తేదీతో సోమవారం జీవోను సర్కార్ జారీ చేసింది. ఇన్నాళ్ళు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జీవో పెండింగ్లో ఉంది. అయితే పాత తేదీల్లోనే 35 కార్పొరేషన్ చైర్మన్ల నియామకాన్ని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా జీవోలో నేరెళ్ల శారద పేరు లేకపోవడం గమనార్హమని కథనమైతే చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీకి నేను ఒక విన్నపం చేస్తూ ఉన్నా, రిక్వెస్ట్ అనుకోరి. అయితే గత ప్రభుత్వంలో అరాచకాలు జరుగుతూ ఉంటే మీ పార్టీ గురించి కొట్లాడిన కార్యకర్తలు కానీ కొట్లాడిన నాయకులను కానీ వదిలిపెట్టద్దు. దయచేసి వాళ్లకు ఎంతో కొంత న్యాయం చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్పొరేషన్ల పదవుల కోసం పార్టీ మారులను ఆలోచించి మీరు పార్టీ మారులను తీసుకొని పార్టీ మారులలో పదవులు ఇస్తారంటే అసలైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు నష్టపోతారు. మళ్ళీ యథావిధిగా అదే కేసీఆర్ కదా పప్పులో కాలేసినట్టు మీరు పప్పులో కాలేస్తారంటే కేసీఆర్కు పట్టిన గదే మీకు పట్టే అవకాశం ఉంది. దయచేసి ఒకసారి ఆలోచించుకొని పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను.